కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరం ఫిబ్రవరిలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే జన్మ కుజుని యొక్క దోషం పోయినది. అయితే వ్యయ కుజుడు ఈ కుజస్తంభన వల్ల ఈ రాశి వారికి కొంత ఇబ్బందే ఉన్నది. అయితే ఒక మంచి విషయం ఏంటంటే గురుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ వక్రించడం వల్ల ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఇప్పుడు ఆ ఫలితాలన్నీ కూడా మారతాయి. లాభగురుని యొక్క శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెల నుండి రావడం అనేటువంటిది ప్రారంభిస్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప పరిణామం. అలాగే ప్రత్యేకించి రవి శని బుధులు ప్రతికూలమే, సప్తమాష్టమ స్థానాల్లో గ్రహాలు, అది చాలా ఇబ్బంది. అలాగే శుక్రుడు రాహు వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు. అంటే ప్రధానంగా చూస్తే గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు. నిజానికి చెప్పాలి అంటే ఈ గురుడు ఒక్కరు 35% ఫలితాలని ఇవ్వగలిగేటువంటి ఆ పవర్ ఉన్నటువంటి ఆయన. ఈ 35 అనే కాదు, ఆయన సమయానుకూలంగా 50%, 100% కూడా ఫలితాన్ని ఇస్తారు శుభంగా. ఎందుకు అంటే ఒక గురుబలం ఉంటే చాలు, దైవానుగ్రహం వల్ల అనేక రకాలైనటువంటి స్థితిగతుల నుండి బయటపడుతూ ఉంటారు. అందులోనూ లాభస్థానంలో గురుడు. యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయసుఖం. నువ్వు ఏమైనా చెయ్యి, నేను నీకు అండగా ఉన్నా. ఎంత భయంకరమైన వర్షం పడినా నీ చేతిలో ఉన్న దీపం ఆరిపోకుండా ఉంటుంది. అది మెరాకిల్ అంటారు దాన్ని. అటువంటి మెరాకిల్స్ అన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే గురుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క శక్తి తోడున్నప్పుడు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు, అన్నీ సుసాధ్యాలే. ఓ మనిషి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి నేలకి వెళ్ళాలి అన్నా ఎగిరి, లేకపోతేనేమో ఒక భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తుల్ని దాటాలి అన్నా, భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని దాటాలి అన్నా, ఏమి చేయాలన్నా కూడా అది గురుబలం ఉంటే సాధ్యమవుతుంది. అది కర్కాటక రాశి వారికి ఉన్నది. కాబట్టి ఈ మాసంలో భయపడాల్సిన పనేలా. కాకపోతే వచ్చే చెడు ఫలితాల నుండి కూడా గురుడు అదే రీతిగా కాపాడుతారు. మీరు గమనిస్తే ఇక్కడ 13వ తారీఖు దాటాక అష్టమంలో గ్రహ సంపత్తి పెరిగి శని రవి బుధుల యొక్క యుతి అష్టమంలో ఉన్నది. అష్టమంలో శని రవులు కూడి ఉండడం అనేటువంటిది సమస్యే, కానీ దాని నుండి కూడా గురుడే కాపాడుతారు. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది కలిగిన తర్వాత కాపాడుతారు, ఒక్కొక్కసారి కలగకుండానే కాపాడుతారు. అది మన అదృష్టం మీద, మన జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నానంటే మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉండనివ్వండి, గురువు యొక్క బలం ఉంటే చాలు, గోచారంలో ఇంకేమీ అక్కర్లా. అందులో ప్రధానంగా లాభగురుడు అన్నింటా కూడా విశేషమైనటువంటి వారు. కాబట్టి ఈ మాసంలో ఆ బలం ఉన్నది. తత్ఫలితంగా అటు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయంగా కానీ అన్నిట్లోనూ కూడా చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. అయితే మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలను కూడా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే అటువంటివి ఏర్పడ్డప్పుడు మనం ఎలా బయటపడాలి, లేదా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది తెలుస్తుంది. వ్యయస్థానంలో కుజుడు కానీ, అష్టమంలో శని కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతారు. రెండో విషయం ఏంటి అంటే నానా కార్య విరోధస్య వ్యాధిపీడ ధనక్షయం. అంటే వ్యాధి పీడ ధనక్షయం, ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని కలగజేస్తారు, లేదా ఏ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వరు అనేటువంటి విధంగా ఈ 2 గ్రహాలు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి గురుడు ఏం చెప్తున్నారు, మళ్ళా సర్వత్ర విజయ సుఖం, నువ్వు ఏమైనా చేయి నేను ఫలితాన్ని శుభంగా ఇస్తా. అక్కడ ఈ రెండిటికి పడుతుంది అనమాట. అంటే క్వైట్ కాంట్రడిక్టరీ ఫలితాలని మనం కర్కాటక రాశి వారిలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏది బలంగా ఉన్నది అంటే మీకే తెలిసిపోతుంది. ఈ ఫిబ్రవరి నెలలోనే ఏదైనా ఒక పని తలపెట్టండి, దానిలో అనేక రకాల అవాంతరాలు వస్తాయి, కానీ చివరికి అది పూర్తి చేయగలుగుతారు. అది మీరే స్వయంగా తెలుసుకోగలుగుతారు, అది నేను చెప్పడం కాదు. కాబట్టి అక్కడ ఏదైనా కార్య విఘ్నం కానీ, ప్రవాసము అంటే స్థానచలనం కానీ, లేదా అనారోగ్యం కానీ ఇటువంటివి ఏమైనా చిన్నగా బాధించవచ్చు, కానీ ఈ నెలలో భయపడాల్సిన పని ఏమిలా. ఇక కొంత డబ్బు ఖర్చు కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఏదైనా శుభ కార్యక్రమాలు, వస్తువులు, ఆభరణాలు, వాహనాలు ఇత్యాది వాటిని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కొంతగా ఇబ్బంది పెట్టచ్చును. అనగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయమై కొంత శ్రద్ధగా మీరు చూసుకోగలిగితే ఈ మాసంలో కూడా ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. సమయానుకూలంగా అన్నీ కూడా మీకు మంచి ఫలితాలే వస్తాయి. ప్రత్యేకించి ఏమి రెమెడీ చేసుకోవాలి
అంటే ఒకే ఒక్క రెమెడీ ఈ అష్టమంలో ఉండేటువంటి శని వ్యయకుజుడికి సంబంధించి కాలభైరవుని యొక్క ఆరాధన చాలా మంచిది. కాలాష్టములు వచ్చినప్పుడు అంటే కృష్ణపక్ష అష్టమి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలభైరవుని దర్శనం చేసుకుని కూష్మాండ దీపం పెట్టండి. ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.